రెవెన్యూ అధికారుల అండతో కూటమి ప్రభుత్వ దళారులు రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. బందర్ ఆర్డీఓతో పాటు 2 తహసీల్దార్లు ఆక్వా రైతులను పట్టి పీడిస్తున్నారన్నారు. చిన్న రైతుల చెరువులు రిపేర్లు చేయకుండా మంత్రి కొల్లు రవీంద్ర ఏజెంట్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. వందల ఎకరాలున్న రైతుల వద్ద లక్షలు దండుకొని వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నారన్నారు. ఎకరం చెరువు రిపేరు చేయాలంటే 50,000 డిమాండ్ చేస్తూ చిన్న సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు పేర్ని నాని. రిపేర్ చేసుకోవాలంటే మాకే రిపేర్ చేసుకోవాలన్నా కూడా మనదేమి 100 ఎకరాలు తవ్వుకునేవాడు తగ్గేస్తున్నారు సార్. అసైన్మెంట్ ల్యాండ్ తవ్వుతున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ తవ్వుతున్నారు, అన్నీ తవ్వుతున్నారు. అది ఒక 2 నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమన్నా పేమెంట్ మాట్లాడుకుంటే అసలు రెవెన్యూ వ్యవస్థ నేను మాట్లాడలేదు. చిన్న వాళ్ళు 1/2 ఎకరం, 1/4 ఎకరం, 80 సెంట్లు, ఎకరం చిల్లర రిపేర్ చేసుకున్నారంటే రిపేర్ చేసుకున్నాం. రూల్ అంటే వ్యవస్థ ఉంది సార్. రూల్ అంటే అసలు ఎవరిని ఏమీ చేయవట్లేదు అనుకోండి, తప్పం సార్. ఇంకా రూల్ ప్రకారం మేము వెళ్తాం, నో ఎగ్జామ్షన్స్ అన్నారు, హ్యాపీ అంటే అందరం ఆనందపడతాం. తప్ప ఒక నమ్మిన సిద్ధాంతం కోసం వ్యవస్థ నడుస్తుంది. అలా లేదు సార్. కాసేపు పని మోస్తున్నారు, కాసేపు పని తీస్తున్నారు, లేకపోతే అదే పక్కనే ఇక్కడ రిపేర్ కావాలనుకోండి. 2 శిష్యులను పెట్టుకున్నారు. మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ అలాగే మాజీ సర్పంచ్ గారు కొడుకు మంత్రాల సీన్ అంటారు. వీళ్ళిద్దరిని కూడా చేయి దడపంది. ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు ఎకరానికి లంచం ఇవ్వకుండా ఎవరు కూడా చెరువు తవ్వుకుంటాకు కానీ లేదా చెరువు రిపేర్ చేసుకుంటాకు కానీ అవకాశమే లేదు. బోర్ వేసుకోవాలంటే ఒక బోర్ వేసుకోవాలంటే 45,000, తవ్వుకోవాలంటే 50,000, కాళ్ళ ఎలా పడితే 40,000 రిపేర్ చేసుకుంటాకి. డబ్బులు కట్టి టోకెన్ తీసుకోకపోతే వెంటనే ఎంఆర్ఓ వచ్చేస్తారు, ఆర్డీఓ వచ్చేస్తారు. ఎందుకు వస్తారు? ఆ మాత్రం ప్రజలకు అర్థం కాదా? ఆ మాత్రం విచక్షణ లేదా? అక్కడ డబ్బులు కట్టకపోతే మీరు వచ్చి పొలాల రిపేర్లు ఎందుకు ఆపుతున్నారు? ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రజలకు చెప్తున్నాను. అందులో గొప్పగా ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని చెప్పి పరిపాలన అందిస్తే వీళ్ళు అసలు పార్టీలు చూడడం, కులం చూడడం, మతం చూడడం, ఎవడైనా సరే మాకు కట్టాల్సిందే.